హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా నాగార్జున స్టాక్స్ అనా స్టాక్స్. ఇప్పుడు చూస్తుంది మెయిన్ డోర్ అండి, ఉత్తరం వాకిలి అని చెప్పాను కదా. మనం ఈరోజు హాల్ పార్టీషన్ గురించి చూడబోతున్నాము. మా హాల్ పార్టీషన్ ఎలివేషన్ ఎలా వచ్చింది, హాల్లో టీవీ యూనిట్ ఎలా వచ్చింది, ఇదంతా చూడబోతున్నాం. మేము ఎలా సెట్ చేసుకున్నాం అనేది ముందుగానే చెప్తున్నా కదా ఫ్రెండ్స్. ఫర్నిచర్ అంతా ఇంకా పెండింగ్లోనే ఉంది. సో నేను యాస్టీస్గా ఎలాగైతే ఉందో అలానే చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసేది మెయిన్ డోర్. ఇంకా డీటెయిల్గా కావాలంటే మన ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. మెయిన్ డోర్ ఎంట్రన్స్ గురించి మొన్నటి వీడియోలో చెప్పలేదు, చూసారు కదా. మేము ఎట్లాంటి టైల్స్ అంటించలేదు. జనరల్గా అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం టైల్స్ అంటిస్తూ ఉంటారు, బట్ మేము ఎలాంటి టైల్స్ అంటించలేదండి. టైల్స్ అంటించకపోవడం వల్ల మెయిన్ డోర్ అనేది బాగా హైలైట్ అయ్యింది. చూసారు కదా, చుట్టూతా ప్లెయిన్ రావడం వల్ల మెయిన్ డోర్ బాగా హైలైట్ అయ్యింది. ఇది ఫస్ట్ మేము తీసుకున్న ప్రికాషన్. చాలా ఆలోచించాం పెడదామా వద్దా అని. టైల్స్ అయితే వద్దని ముందే ఫిక్స్ అయ్యాము. ఇంకా వేరే డిజైన్ ఏమన్నా వేపిద్దామా అనుకున్నాం కానీ, బట్ ప్లెయిన్ అనేది చాలా రిచ్ లుక్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా మంచి కలర్ అండి. మీకు చూస్ చేసుకునే పని అయితే కొన్ని కలర్స్ కూడా ఆటోమేటిక్గా రిచ్ లుక్ని ఇస్తాయి. సో ఏనుగు కలర్ అంటారు, సిమెంట్ కలర్ అనొచ్చు మీరు, యాష్ కలర్. ఈ కలర్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అనేది. బ్రష్డ్ కోటింగ్ స్విచెస్ అండి. డే టైం చూపిస్తాను నేను, ఎట్లాంటి లైట్ లేకుండా. చూసారు కదా, బ్లాక్ కలర్వి. ఇవి అయితే మనం ఒకవేళ మురికి చేతులతో చిన్నపిల్లలు ఉన్నా పట్టుకున్నా కానీ మెయింటెనెన్స్కి ఈజీగా అవుతాయి. అండ్ సౌండ్ కూడా మరీ ఆడ్గా రాకుండా చాలా సింపుల్గా ఉంది. ప్రెస్సింగ్ కూడా ఈజీగా ఉందండి. ఇది వచ్చేసరికి హాల్లో వచ్చినటువంటి విండో, హాల్ విండో, పెద్ద విండో, 5x4 సైజ్. చూసారు కదా, హాల్ విండో. అండ్ మస్క్రో నెట్ వచ్చింది, అల్యూమినియం ట్రిపుల్ లేయర్తో వచ్చేసేస్తుంది విండోస్ అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టాండ్ పెట్టించాము, చెప్పులు స్టాండ్ పెట్టియాలి. అండ్ ఇది వచ్చేసరికి దీని స్ట్రక్చర్ పెయింట్ అంటారు ఫ్రెండ్స్. అంటే సెమీ ఫినిష్డ్గా కనిపిస్తుంది కదా, ఇది ఒక టైప్ అంతే. పట్టుకుంటే మనకి ఒక ఫీల్ అనేది తెలుస్తూ ఉంటుంది, స్ట్రక్చర్ పెయింట్. ఇది వచ్చేసరికి హాల్ పార్టీషన్ హాఫ్ వరకే చేయించేసేసి ఈ ఎంట్రీ డోర్ హాల్ వరకు ఒక పెయింట్ వేయించి రిమైనింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కంటిన్యూస్గా ఇలా చేయించాము. చూస్తున్నారు కదా, ఇది మా మామయ్య గారు వాళ్ళ బెడ్రూమ్ విండో, పెద్ద విండో పెట్టించాము. ఎందుకంటే ఎదురుగా గార్డెన్ వస్తుంది. సో గార్డెన్ వ్యూ వాళ్ళకి బాగా కనిపిస్తుంది, ఎయిర్ ఫ్లో అనేది కూడా బాగుంటుంది అని చెప్పనేసి న్యాచురల్ ఎయిర్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కూడా అక్కడ బెడ్ ఏదైనా వేసుకొని కూడా బయటకు చూస్తూ ఉండొచ్చు అన్న ఒపీనియన్తో అట్లా పెట్టించాం పెద్ద విండో. చూస్తున్నారు, ఒకసారి ఈ స్ట్రక్చర్ పెయింట్ చూస్తాను చూడండి. యాక్చువల్లీ దీనికి ఏం కలర్ వేయించాలని ఆలోచించి అలానే వదిలేసేసాము. ఎందుకంటే అదొక డీసెంట్ లుక్ ఇచ్చింది, రీజనబుల్ లుక్ ఇచ్చింది. ఇంకా దాన్ని అంతకు మించి పాడు చేయడం ఇష్టం లేక ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా అలానే వదిలేసేసాము. లైన్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఎంటర్ అయ్యాము ఇంట్లోకి. ఎంటర్ అయిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ కనిపిస్తుంది, అంటే తూర్పు వైపు ఉన్న వాల్కి. చూస్తున్నారు కదా, ఇది టీవీ యూనిట్. ఇది కంప్లీట్ లుక్, టీవీ యూనిట్ యొక్క కంప్లీట్ లుక్. నేను ఇమేజ్ యాడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్ మీద ఇట్లా పిఓపి సీలింగ్ డిజైన్ చూస్తున్నారు కదా, వుడెన్ పెయింట్ వేయించాము అండ్ 2 సీలింగ్ లైట్లు పెట్టించాము. పైన కనిపించే టెడ్డీస్ అన్నీ నేను కొన్నాయి కాదండి, మా పాప బర్త్డే గిఫ్ట్స్గా వచ్చినాయి. అట్లా డెకరేట్ చేసేసాము, ఉన్నవే డెకరేట్ చేసాం. చెప్పాం కదా ఏమీ కొనలేదు అని. అండ్ వాల్ పేపర్, వాల్ స్టిక్కరింగ్ అంటిస్తూ ఉన్నారు కానీ టీవీ యూనిట్స్ కూడా అక్రిలిక్ షీట్స్ అవి. బట్ ప్లెయిన్ ఉంటేనే టీవీ అనేది చూడబుద్ధి అవుతుంది అని చెప్పనేసి మేము ప్లెయిన్ లుక్కే వెళ్ళాము. అండ్ వైట్ పెయింట్, డార్క్ కాంబినేషన్తో వెళ్ళాము, డార్క్ బ్రౌన్ వైట్ కలర్. వెర్నియర్ అంటారు కదండి, వెర్నియర్ యూజ్ చేసాం. షీట్ అనేది ఆ బ్యాక్ సైడ్ కంప్లీట్ వెర్నియర్ అండి అది యూజ్ చేసింది. ఇది కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన మోడల్ వాళ్ళకి మేము ఇస్తే యాస్టీస్గా చేశారు. కాకపోతే సైజ్ ఆన్లైన్లో ఉన్నదానికన్నా పెద్ద సైజ్ చేయించాము. అక్కడ టీవీ యూనిట్ దగ్గర అయితే గ్లాస్ కనిపిస్తుందో అది వైఫై మోడెమ్స్ అవన్నీ పెట్టుకోవడానికని చుట్టూతా వాళ్ళు వుడెన్ బార్డర్ ఇచ్చేసరికి సెక్యూరిటీ పరంగా చాలా బాగా అనిపించింది. పిల్లలు ఎవరైనా ఉన్నా త్వరగా బ్రేకేజ్ అవ్వదు. జనరల్గా ఓన్లీ డైరెక్ట్ గ్లాస్ ఫిట్టింగ్ ఇస్తారు, దానివల్ల పాడవుతుందేమో పగిలిపోతుందేమో టెన్షన్ పడుతూ ఉండాలి. అండ్ 2 కార్నర్స్లో సీలింగ్ దగ్గర చూస్తే 2 కార్నర్లో అవి వచ్చేసరికి స్పీకర్స్ అండి, టీవీ స్పీకర్స్. అండ్ వాల్ క్లాక్ వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ సెట్ చేశాను. 2-3 డేస్లో లాక్డౌన్ ఇస్తారనంగా చైనా బజార్కి వెళ్ళి కొన్నాను ఇవన్నీ.
ఈ ఫ్రేమింగ్ చేయించవచ్చు కానీ చేపిస్తే మనం ఫొటోస్ మార్చలేము దానిలో. సో అందుకని నేను ఫోటో ఫ్రేమ్స్ కొన్నాను. నా దగ్గర దాదాపు 500 to 600 కలెక్షన్స్ వరకు ఉన్నాయి శాస్త్ర ఫొటోస్. చేంజ్ చేస్తూ ఉండొచ్చులే మనకు బోర్ కొట్టినప్పుడల్లా అని ఫ్రేమ్సే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనకు కూడా లుక్ అనేది మారుతూ ఉండేది కాబట్టి బాగుంటుంది. ఇంకా అవన్నీ శాస్త్ర టెడ్డీస్ నేను చెప్పినట్లు. ఇక్కడ బుల్లెట్ కనిపిస్తుంది కదా మీకు, బుల్లెట్ లైట్, అది కూడా ఎల్ఈడి లైటేనండి. మా బెడ్రూమ్ వీడియో చూసినట్లయితే అక్కడ లవ్ షేప్ వచ్చి ఎల్ఈడి లైట్ అని చూపించా కదా, సేమ్ అదే మోడల్లో ఇది బుల్లెట్ తీసుకున్నాము. లైట్ వెలుగుతుంది. అండ్ ఇది టీవీ యూనిట్ లుక్. ఆల్రెడీ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ సెట్ చేసాం. ఇది కూడా స్పీకర్కి సంబంధించిందే టెడ్డీస్. అండ్ ఈ బాటమ్ పార్ట్లో వచ్చేసరికి సహస్ర టాయ్స్ అన్నీ పెట్టేసేసాము. తను కావాల్సినవి తీసుకుంటుంది, ఆడుకుంటుంది, మళ్ళీ అక్కడే సెట్ చేయొచ్చు కాబట్టి ఈజీగా కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది చూసారా, మేడప్ ఆఫ్ న్యూస్ పేపర్. సో టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ నాట్ టుమారోస్ వేస్ట్ పేపర్. మా అక్క ప్రూవ్ చేశారు. తను ఎట్లాంటి కోచింగ్ క్లాసెస్కి ఏం లేదు, ఎలాంటి ట్రైనింగ్ లేకుండా తను ఈ ఆర్ట్ అనేది తయారు చేస్తుంది. క్రాఫ్ట్ న్యూస్ పేపర్ యూజ్ చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్, అది ఈ లాక్డౌన్ పీరియడ్లో టీవీ యూనిట్ అంతా బ్లాంక్గా ఉంది, ఏమన్నా చెయ్యి అని అడిగితే సరే అని చెప్పని స్టార్ట్ చేసింది. కేవలం వాళ్ళ పాపకి దగ్గర ఉన్న పెయింట్స్, ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసింది. అండ్ ఎలా చేసింది అనేది మీకు వీడియో కావాలంటే నేను వీడియో లింక్ కింద షేర్ చేస్తాను. తను కూడా ఒక యూట్యూబర్, మీరు చూసుకొని మీరు కూడా మీ హాల్కి సంబంధించిన ఐటమ్స్ ఇట్లాంటివి చేసేసుకోండి. నాకు జనరల్గా బైక్స్, సైకిల్స్ ఇట్లాంటివి అంటే చాలా చాలా ఇష్టం. చూసారు కదా. అండ్ ఇది టీవీ యూనిట్ గురించి. నెక్స్ట్ వెరీ 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 ఇంట్రెస్టింగ్, హాల్ పార్టీషన్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాము. మాది ఓపెన్ కిచెన్, ఓపెన్ హాల్ కాబట్టి మాకు వ్యూ అనేది మీకు మొత్తం కిచెన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇదంతా హాల్ పార్టీషన్. చైర్స్ వస్తాయి ఇక్కడ. అండ్ ఒక షెల్ఫ్ అనేది, హాల్లో షెల్ఫ్స్ అన్నీ ఓపెన్గానే పెట్టించామండి. ఇదిగోండి దగ్గర నుంచి చూద్దాం పదండి. ఈ బుక్ షెల్ఫ్, మేము బుక్స్కి సంబంధించి ఇక్కడ మాకు సంబంధించిన బుక్స్ అన్నీ మేము పెట్టుకుంటూ ఉంటాము. ప్రస్తుతానికి అట్లా సెట్ చేసాము. చూసారు కదా, టెడ్డీస్ని అలా సెట్ చేసేసాము. శాస్త్ర అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది. సో అవి ఇచ్చినా మళ్ళీ వెంటనే సెట్ చేయొచ్చు కాబట్టి పైన కూడా టీవీ పైన పెడదామని చూసాం, కానీ ఈ ప్లేస్లో అవి ఇరుకైపోయినాయి, సెట్ అవ్వలేదు అక్కడ. సో అందుకని ఇక్కడ ఈ బుక్ షెల్ఫ్ సెంటర్లో పెట్టేసాం ప్రస్తుతానికి. అండ్ ఇది బుక్ షెల్ఫ్కి సంబంధించి మేము హాల్లో ఇచ్చినటువంటి కబోర్డ్. అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఇట్లా చేయించామంటే, యాక్చువల్లీ ఈ కింద పార్ట్ ఏదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానో దానికి వుడెన్ డోర్స్ పెట్టిద్దామని ప్లాను. అంటే మెడిసిన్కి సంబంధించింది, ఏదైనా క్లోజ్డ్గా 1-2 ఫైల్స్ ఉన్నా పెట్టుకోవచ్చు అన్నట్లు. సో వుడెన్ వర్క్ కొంచెం చేపియాలి. సహస్ర పౌడర్స్ అవి హాల్లోనే పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ పార్టీషన్ చేయించామండి. గ్లాస్ పార్టీషన్ చూస్తున్నారు కదా. ఇక్కడేమో ఇండోర్ ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి కదా, ఆ ప్లాంట్స్ పెడదామని ప్లాన్. సో ప్రస్తుతానికి ఉన్న వాటిని అక్కడ పెట్టేసేసాను. మా హస్బెండ్కి వచ్చిన గిఫ్ట్స్, సహస్ర బొమ్మలు. అండ్ వుడెన్ పెయింట్కే వెళ్ళామండి. చెప్పాం కదా మేమంతా ఎక్కువ వుడెన్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నాం, వుడెన్ పెయింట్ ఫ్యాన్స్ అని. వుడెన్ పెయింట్, దీనికి బ్యాక్ సైడ్ కట్టను పెట్టాలండి ఏదైనా సరే లాక్డౌన్ అయిపోయాకే. సో నేనైతే ఇప్పుడు రాగా ఏదైతే ఉందో అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఏదైతే మీకు స్పేస్ కనిపిస్తుందో అక్కడ పెబుల్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాం. స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ పెడదామనే ఐడియా. ఇవన్నీ పిన్నులండి, పిన్స్ చూసారు కదా. ఇక్కడ మధ్యలో లైట్స్ వచ్చినాయి. సో ఆ లైట్స్ అని ఆ పెబుల్స్ మీదకి వెళ్ళి పడేసేసి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది మా ఐడియా. ఇది కూడా 2-3 పిక్స్ చూసి కాంబినేషన్ ఆఫ్ పిక్స్, ఇది ఎలివేషన్ పిక్స్ అనేది. చూసారు సర్కిల్ ఏదైతే వచ్చిందో ఇక్కడ, ఈ సర్కిల్ ఉంది కదండి, ఆ సర్కిల్కి మధ్యలో పిన్స్ అనేవి పెట్టించాం కదా. ఇక్కడ జనరల్గా ఇవి ఫస్ట్ సర్కిల్ ఒక్కటే చెప్పాము, బట్ అదంతా బాగోదని అంటే మళ్ళీ ఆలోచించి మధ్యలో సపోర్టింగ్గా ఇలా పెడదాము అని చెప్పని అనుకున్నాము. చెప్పాము కూడా, యాజ్ టీజ్గా అలానే చేశారు. చూసారు కదా, హాల్ పార్టీషన్ మొత్తం వుడెన్ పెయింట్ హైలైట్ అయ్యి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఒక వాల్ వచ్చేసరికి ఏమో మనకి లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ అని చెప్పాను కదండి. టీవీ యూనిట్ తర్వాత ఇట్లా కిచెన్కి హాల్కి మధ్యలో ఇట్లా పార్టీషన్ వచ్చింది కదా, ఇది పార్టీషన్ లుక్, కంప్లీట్ లుక్. ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఈ గ్యాప్, దీనిలో సహస్రాను మా అక్క వాళ్ళ బాబు కూర్చొని ఆడుతూ ఉంటారు. ఈ గ్యాప్లో వాళ్ళకి ఇది ఒక గేమ్. చూసారు కదా ఇక్కడ కూడా
రెండు సేమ్ ఈక్వల్ సైజ్ పెట్టించాము. అండ్ మనకి ఏదైతే పోర్చ్ ఏరియా ఉందో పోర్చ్ ఏరియా నుంచి హాల్లోకి వచ్చే స్పేస్లో 1 స్టెప్ డౌన్ అనేది వచ్చింది కదండి, చూసారా, రెడ్ కలర్ బార్డర్ యూజ్ చేసాము. జనరల్గా ముగ్గులు పువ్వులు వచ్చినవి అట్లా బార్డర్స్ వచ్చినాయి, బట్ మేము ప్లెయినే ప్రిఫర్ చేసాము. అండ్ హాల్లో కూడా మీకు ఎక్కడ ఫ్లోరింగ్కి పార్టీషన్ కానీ ఏమీ కనబడదు, అట్లాంటి బార్డర్స్ కానీ ఏవి. చూసారు కదా. నేను టీవీ యూనిట్కి రైట్ సైడ్ ఇట్లా వేసేసాం ప్రస్తుతానికి మహారాజా దివాన్ కాట్. అండ్ ఇక్కడ కూడా పెద్ద విండో బయట నుంచి చూపించాను కదా, సేమ్ స్విచెస్ ఫాలో అయ్యాము. సోఫా ఈజ్ పెండింగ్ అండి, సోఫా చేయించాలి ఆర్డర్ ఇచ్చాము, బట్ కరోనా కదా ఆగిపోయింది. అండ్ టీవీ యూనిట్కి ఆపోజిట్లో వచ్చేసరికి ఇట్లా ఇక్కడ కూడా ఒక స్టెప్ చూసారు కదా, ఒక స్టెప్ ఎక్కుతాం. ఇక్కడ మామయ్య గారు వాళ్ళ బెడ్రూమ్ సైజ్ తగ్గించేసేసి మేము ఏదైతే మా వాష్ ఏరియా వచ్చిందో మాస్టర్ బెడ్రూమ్ కరెక్ట్గా అంతే సైజ్ ఉంటుంది, స్పేస్ ఇంకొంచెం వెడల్పు తగ్గిద్దిలేండి. సో ఆ ఏరియాని మేము ఇక్కడ స్టడీ ఏరియా కింద పెట్టుకున్నాం. వాల్కి కూడా ఇట్లాంటి వాల్ ఆర్ట్ కానీ ఏమీ చేయించలేదండి. స్పీకర్స్ ఇక్కడేమో ల్యాప్టాప్ పెట్టుకోవడానికని ఒక ప్రొవిజన్ ఇచ్చుకున్నాం, వైఫై వైర్ మీకు కనిపించేది. సో ల్యాప్టాప్, కంప్యూటర్ టేబుల్ పెండింగ్. అండ్ బుక్స్ కూడా సపరేట్గా ఒకటి చేపిద్దామని అనుకుంటున్నాము. మీకు కనిపించాయి సహస్ర బొమ్మలండి అవి. ఇది అక్కడ దూరం నుంచి వచ్చే లుక్. ఇది చూసారు కదా, ఇది స్టడీ ఏరియా అని మేము ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ కూర్చున్న తూర్పు వైపు తిరిగి కూర్చోవచ్చండి. కంప్యూటర్ టేబుల్ అండ్ టీవీ బుక్ షెల్ఫ్ అనేది పెండింగ్. ఇక్కడ చేయించేటప్పుడు నేను డెఫినెట్గా చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కానీ సెట్టింగ్ కోసం ఆగారు. అండ్ దాని మీద సీలింగ్ వచ్చారు సేమ్ వుడెన్ పెయింట్. టీవీ యూనిట్ మీద ఏదైతే వుడెన్ పెయింట్ వచ్చిందో సేమ్ అదే ఇక్కడ కూడా మీకు రిఫ్లెక్ట్ అయింది. అండ్ లైట్స్ వచ్చేసరికి సీలింగ్ లైట్స్ చూసారు కదా, ఆన్ చేసాం ఇప్పుడే. కలర్ తీసుకోలేదండి, మనం జనరల్ లైట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు అవి ఏమైనా ఫెయిల్ అయినట్లయితే. సో ఆ లాంగ్ రన్ గురించి ఆలోచించి మేము కలర్స్ ప్రిఫర్ చేయలేదు. సేమ్ వుడెన్ పెయింట్ చూసారు కదా, అక్రిలిక్ ఫినిషింగ్ వచ్చింది ఏదైతే ఉందో అది. చూసారు కదా, కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇట్లా సిస్టమ్ దగ్గర నుంచి ఇలా పక్కకు వస్తే మహారాజా దివాన్ కాట్. ఇక్కడ నుంచి ఏదైతే బయట గార్డెన్ వ్యూ ఉందో గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బయట మనకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. చూసారు కదా, కంప్లీట్గా యాక్సెస్ ఉంటుంది. అందుకని ఇట్లా పెట్టించాము ఇక్కడ మేము. అండ్ మనం జనరల్గా తూర్పు వైపే తిరిగి కూర్చుంటాం కాబట్టి టీవీ చూస్తున్నా కానీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది మనకి ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ జనరల్గా అయితే ఇదిగోండి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇటు సైడ్ పెడతారు టీవీ యూనిట్. అందరూ కూడా షాక్ అయ్యారు, అదేంటి అటు సైడ్ ఆ టీవీ యూనిట్ ఇటు సైడ్ కదా అంటే మేము ఏదైతే స్టడీ ఏరియా అన్నానో స్టడీ ఏరియా సైడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఇటు సైడ్ వచ్చేసరికి వాళ్ళు నిజంగానే షాక్ అయ్యారు. అండ్ స్పేస్ కూడా వేస్ట్ అవ్వలేదు మాకు. కరెక్ట్ ఏదైతే టీవీ మనకి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ స్పేస్ ఏదైతే ఉంటుందో అన్యూజ్డ్ స్పేస్ అక్కడ ఇచ్చేసేసరికి మాకు అక్కడ బాగా కంఫర్ట్ అనిపించింది. అది బుల్లెట్ లైట్ ఆన్ చేశాను, చూడండి ఎట్లా వచ్చింది రిఫ్లెక్షన్. చూసారా ఆ వుడెన్ పెయింట్లో ఎలా పడిందో లైట్ రిఫ్లెక్షన్. డెఫినెట్గా బాయ్స్కి ఈ లైట్ అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సీలింగ్కి వెళ్ళిపోదాం మనం. ఆల్రెడీ టీవీ యూనిట్ మీద వుడెన్ పెయింట్ అండ్ స్టడీ ఏరియా మీద కూడా వుడెన్ పెయింట్ అని చూపించాను కదా, అవి చూడండి స్లోగా చూపిస్తాను, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వుడెన్ పెయింట్ అండి, పిఓపి సీలింగ్. ఇది మొత్తం సీలింగ్తోనే. అండ్ సేమ్ బయట కాంపౌండ్ మనకి ఎంట్రీ వాల్లో ఏదైతే పెయింట్ వచ్చిందో అదే పెయింట్ యూజ్ చేసాం సీలింగ్లో. లైట్ కలరే ఉంది. అండ్ ఈ గోల్డ్ కలర్ది మీకు ఏదైతే కనిపిస్తుందో అది దాన్ని వచ్చేసరికి మన రాయల్ పెయింట్ అంటామండి. ముందు రెడ్ కలర్ పెయింట్ వేసి పైన గోల్డ్ కలర్తో చేశారు వాళ్ళు. దీనికి సపరేట్ బ్రష్ కూడా ఉంటుంది. ఇది కూడా కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ అంటే అడుగు లెక్కన ఛార్జ్ చేస్తారు మనకి. అండ్ ఇది పీవీసీ డిజైన్, జెల్లీ డిజైన్స్ అంటారు వీటిల్ని. మా కాంపౌండ్ వాల్ వీడియో చూసినట్లయితే దాని మీద సేమ్ ఇదే డిజైన్ వచ్చేలా పెట్టించాము. అండ్ ఇదంతా ఒక స్క్వేర్ లాగా చూసారు కదా, స్క్వేర్ టైప్ వచ్చేలా పెట్టించాము. స్క్వేర్ డిజైన్ వచ్చేలా పెట్టించామండి.
నేను ఫోటో యాడ్ చేస్తాను. కంప్లీట్ లుక్ అనేది వీడియోలో రావడం లేదు. మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి వేరే వీడియోలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాము. జనరల్గా ఈ కంప్లీట్ ఏదైతే ఉందో అది ఈ సెంటర్లో ఉన్న డిజైన్ వచ్చేసరికి ఒక ఇమేజ్, మధ్యలో ఫ్లవర్ ఇమేజ్ ఏదైతే ఉందో షాండ్లియర్ పైన అది ఇంకొక ఇమేజ్. మధ్యలో ప్లెయిన్గా ఉంటే బాగోదని మేము అట్లా పెట్టించాము. చూసారు కదా. యాక్చువల్లీ జల్లీ డిజైన్స్ వైట్ కలర్లో ఏవైతే ఉన్నాయో దాని లోపల రోప్ లైటింగ్ అనేది లాగిచ్చాము. నేను ఆన్ చేసి చూపిస్తాను. రాయల్ పెయింట్, ఈ ఫ్లవర్ డిజైన్ చూసారు కదా. అండ్ షాండ్లియర్ వచ్చేసరికి మేము ఎల్ఈడీనే తీసుకున్నామండి. ఆన్లైన్లో మీకు ఇది దొరుకుతుంది, బట్ విజయవాడలో తీసుకున్నాం మేము. పవర్ కన్సంప్షన్కి బెటర్గా ఉంటుంది, కళ్ళకి బాగుంటుంది, ఐ స్ట్రెయిన్ అవ్వదు. అండ్ మెయింటెనెన్స్కి కూడా స్క్వేర్ వచ్చినప్పుడు క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందండి. ఇది చైనీస్ మోడల్లో ఇటాలియన్ షాండ్లియర్ కాదు కాబట్టి మనకి ఇది చాలా బాగుంటుంది, కాస్ట్ బెనిఫిట్గా కూడా ఉంటుంది. అండ్ లైట్ ఆన్ చేసాను చూడండి. రోప్ లైట్ లాగిచ్చామన్నాం కదా, రోప్ లైట్ లాగిచ్చాక ఇట్లా లైట్గా హైలైట్ అయ్యింది. చూసారు కదా. రాయల్ పెయింట్ ఇమేజెస్ అనేవి నేను యాడ్ చేస్తానండి. ఇంకా లైటింగ్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్సే తీసుకున్నాము. ఫ్యాన్స్ చూసారు కదా, దీనికి రిమోట్ వచ్చిందండి. ఈ ఫ్యాన్కి సేమ్ వైట్ కలర్ ఫ్యాన్సే తీసుకున్నాము. 2 ఫ్యాన్స్ పెట్టించాము. అండ్ కంప్లీట్ వ్యూ. ఇప్పుడు నేను పోర్చ్ ఏరియా నుంచి ఇది లుక్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను, హాల్ లుక్ అనేది. సో ఇది కిచెన్ సైడ్ నుంచి వచ్చే లుక్ అండి, సైడ్ యాంగిల్లో. చూసారు కదా, ఇట్లా గ్లాస్ మీద ఈ లైట్ పడితే ఎంత బాగా హైలైట్ అవుతుందో ఇది. ఈ ఏరియా అనేది గ్లాస్ ప్లస్ లైట్ అయ్యేసరికి చాలా మంచి లుక్ వచ్చింది. మీరు సైడ్ నుంచి చూసి తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ 8 o'clock మార్నింగ్ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇవంతా న్యాచురల్ లైట్తోనే మా ఇంట్లో ఇంత లైటింగ్ ఉంది. యాక్చువల్లీ న్యాచురల్ లైట్ డామినేట్ చేస్తుంది రెగ్యులర్ లైట్స్ని. చూసారు, ఈ గ్యాప్స్లో కూడా ఇది ఫోకస్ లైటింగ్ అనేది పెట్టించాము. ఈ పిన్స్ ఎల్ బెండ్ వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్. మీకు ఫ్రంట్ సైడ్ నుంచి పెద్దగా తెలియదు కాబట్టి ఈ పిన్ చూపిస్తున్నాను. ఇలా 5 పిన్స్ వచ్చినాయి. 5 పిన్స్ వచ్చి ఇంక ఇట్లా సెపరేషన్ వచ్చిందనమాట. సో టీవీ యాక్సెస్ అనేది ఇక్కడ టిఫిన్ కౌంటర్ దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. ఇది మా టిఫిన్ కౌంటర్. మీరు కిచెన్ వీడియో చూసినట్లయితే చూడొచ్చు. ఇది టిఫిన్ కౌంటర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడ చూపించారు కదా, కర్టెన్స్ కోసం ప్రొవిజన్ పెట్టించాము. సో బ్యాక్ సైడ్ కర్టెన్స్ పెట్టించేస్తే ఏసీ ఏదన్నా వేసినా కానీ ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. అండ్ హాల్లో ప్రైవసీ, కిచెన్లో ప్రైవసీ కావాలనుకున్నప్పుడు మనం అది క్లోజ్ చేసేసుకోవచ్చు, అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు. ఇది కిచెన్ సైడ్ నుంచి ఉండేటటువంటి లుక్ బయటకు వచ్చేటప్పుడు. చూసారా, స్క్వేర్ అనేది మీకు కంప్లీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ లుక్లో. ఆ చైర్ ఏదైతే స్టడీ చైర్ ఉందో అది స్టడీ ఏరియా అండి. హాల్లో ఎట్లాంటి బోర్డర్స్ పెట్టించకుండా ఉండడం వల్ల లాభం ఏంటంటే ఉన్న ఏరియా అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. లేదంటే మనం మధ్యలో కానీ బాక్స్ సెట్ చేసుకున్నట్లయితే కనిపించే ఏరియా అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే జనాలకి ఆ బాక్స్లో ఉండే ఏరియా ఏదైతే ఉందో అది మాత్రమే హాల్ ఏరియాలా కనిపిస్తుంది. లుక్ అనేది ఉన్న ఏరియా ఇంకా తక్కువగా కనిపిస్తుంది మనం బార్డర్స్ యూజ్ చేసి స్పెసిఫిక్ ఏరియాని హైలైట్ చేయడం వల్ల. సో ఆ ఇంటీరియర్ పాయింట్ మేము ఇక్కడ ఫాలో అయ్యాము. మేము అలాగే అందుకని చాలామంది ఫోర్స్ చేశారు బార్డర్స్ పెట్టించండి, ఇప్పుడు ట్రెండ్ అయితే మీరు పెట్టించకపోతే ఎట్లాగా బాగోదు ప్లెయిన్గా అని. బట్ ప్లెయిన్ లుక్కే మాకు నచ్చింది. చెప్పాం కదండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది పలానా టైంలో ఫేమస్ అందుకని చెప్పని వీళ్ళు ఆ టైంలో కట్టుంటారు ఈ ఇల్లు అన్న ఒపీనియన్ ఎవరికి రాకూడదు. మా ఇల్లు చూస్తే పలానా పీరియడ్లో కట్టారు అన్న ఫీలింగ్ ఎవరికి రాకూడదు అన్న ఇదితో మేము అది ఫాలో అవ్వాలి. అండ్ మాకు నచ్చలేదు కూడా మరి ముగ్గులు రావడము. ఎప్పుడైతే ఫ్లోరింగ్ ప్లెయిన్గా ఉంటుందో కొంచెం బాగుంటుంది అని మా ఫీలింగ్. లైటింగ్ కూడా న్యాచురల్గా వచ్చింది. ఇవన్నీ మార్బుల్సే అండి మేము యూజ్ చేసింది, చూస్తున్నారు కదా మార్బుల్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు స్టడీ ఏరియా దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. స్టడీ ఏరియా నుంచి వచ్చే వ్యూ. మా హస్బెండ్కి వర్క్ చేసుకుంటా టీవీ చూడటం చాలా ఇష్టం అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇక్కడే కావాలి స్టడీ ఏరియా అన్నారు. లేదంటే మాకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ప్రొవిజన్ ఉంది ఛాన్స్, అందుకని ఇంక ఇక్కడే పెట్టించేసేసుకున్నాం మేము కూడా.
అండ్ ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓకే, చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.